నిన్న ఒకరిద్దరు మిత్రులు నాకు ఫోన్ చేసి దళితులు మాత్రమే క్రిస్టియన్స్గా మారినలని, దళితులు మాత్రమే క్రైస్తవంలోకి మారినలని, అదేవిధంగా మాలమాదిగలు మాత్రమే ఒక్క బస్తా రైస్ బియ్యం కోసం మతాలు మారుతున్నారని కొంతమంది మిత్రులు నాకు ఈ వారం 10 రోజులుగా ఫోన్ చేసింది. అయితే వాళ్ళకు తెలియని సంచలన విషయాలు ఏంటంటే, క్రిస్టియానిటీ ద్వారా బాగుపడ్డది ఓసీ కులాలు, ఎస్సీలు కాదు, ఓసీ కులాలు. ఓసీ కులాలలో ఉన్న, ఓసీల్లో ఉన్న అన్ని కులాలు క్రైస్తవ్యాన్ని చెరబట్టి క్రైస్తవంలో పెద్ద పెద్ద పాస్టర్లుగా పేరు తెచ్చుకొని మళ్ళా ఇదే అణగారిన వర్గాల ప్రజలను భక్తులుగా మార్చేసి బైబుల్లో లేనివి కూడా చెప్పుతూ, బైబుల్లో రాయబడని కూడా చెప్పుతూ కోటాను కోట్లకు పడగలెత్తింది. వాటికి సాక్ష్యాలు కూడా ఇప్పుడు పట్టుకొచ్చిన. ఎవరైనా ఛానళ్ళు చెక్ చేస్తుంటారు కదా, మరొకసారి మీ ఛానళ్ళన్నీ చెక్ చేయండి. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కాబట్టి ఈ పాస్టర్లంతా ఎవరు, ఈ పాస్టర్లంతా ఎవరు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోర్రు. ఈ పాస్టర్ల పేర్లు ఇప్పుడు నేను చదివి వినబెడతా, వీళ్ళ కులాలు ఏంది అనేది ఇక మీరు చెక్ చేసుకోర్రు. ఈయన పేరు జాన్ పాల్ జయపాల్ ఈయన పేరు జయపాల్ కమ్మ. ఈయన అనిల్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు. అనిల్ కుమార్ వైఎస్ షర్మిల గారి భర్త. కులం బ్రాహ్మణ. ఈయన కమ్మ, ఈయన బ్రాహ్మణ. ఈయన జాన్ వెస్లీ తెలుసు కదా, చెన్నై నుండి మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఈయన చాలా ఫేమస్. జాన్ వెస్లీ ప్రవీణ్ పగడాల గారి హత్యలో కూడా ఈయన పేరు సంచలనం రేకెత్తించింది. ఈయన ఎవరితోటో చేతులు కలిపి ప్రవీణ్ పగడాల గారిని అంతమొందించిందనే ఉదాంతులు కూడా వ్యాపించినాయి. ఈయన జాన్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ గారు కూడా ఓసీ కులం. వీళ్ళెవ్వరు కూడా మాలమాదిగలు కాదు, ఓకేనా. వీళ్ళందరూ కూడా చాలా వెరీ ఫేమస్ పాస్టర్లు. వీళ్ళందరి లైవ్లు వస్తాయి, టీవీలలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, రోజు రెగ్యులర్గా వస్తాయి. ఈయన జాకబ్ చార్లెస్ ఈయన. మరి ఆయన కమ్మన, కాపున, బ్రాహ్మణ అనేది ఒక్కసారి మీరు కూడా చూడండి. ఈయన వచ్చేసి రాజ్ ప్రకాష్ పాల్ కమ్మ. ఈయన ఒక్కడు తెలంగాణ. ఈయన పేరు ప్రవీణ్ కుమార్. ఈయన కాపు. ఇక్కడ మన మున్నూరు కాపులు ఉంటారు కదా, కరీంనగర్ మున్నూరు కాపు. ఆయన కాపులు ఏంటిది, కాపులు ఓసీలే, మున్నూరు కాపులు కూడా ఓసీలే, కానీ ఇక్కడ బీసీల కింద పడ్డారు. ఆ రకంగా తీసుకున్న ఇక్కడ తీన్మారు మల్లన్న కులం. సింపుల్గా చెప్పాలంటే తీన్మారు మల్లన్న కులం. ఈయన భార్య గారు వచ్చేసి బ్రాహ్మణ కులం. క్రైస్తవ్యాన్ని, క్రీస్తు బోధనలను వక్రీకరించి ఒక భయంకరమైన మూఢత్వాన్ని, మూఢనమ్మకాలను ఈ పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన పాస్టర్లు దళితులు, బీసీలు, ఎస్టీల్లో మెదల్లో చొప్పిస్తున్నారు. ఈ బైబుల్లో లేని అన్నీ చెప్తుంటారు. వీళ్ళు చెప్తుంటారు. ఇవి ఎందుకు చెప్తానంటే, నిన్న మొన్న నుండి కొంతమంది చింపుకుంటాను ఇట్లా. క్రైస్తవులు అనగానే మాలమాదిగోళ్ళు, బీసీల్లో ఉన్న సాకలి మంగలి వీళ్ళు, లేకపోతే పాపం గిరిజన గూడాలకు సంబంధించిన గిరిజన పనులు, మీరు మాత్రమే రా క్రైస్తవంలోకి పోయిన్లు అని బట్టలు చింపుకునేటోళ్ళకి చెప్పుతోడు కొట్టినట్టు ఇవి వేసి చెప్పాలని ఆలోచనకు వచ్చినాం. ఈయన ప్రవీణ్ కుమార్. ఈయన సతీష్ కుమార్. ఏ సతీష్నే? కల్వరి టెంపుల్ సతీష్ గారు ఉన్నారు కదా, వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రులను కూడా తన
చర్చికి రప్పించుకోగలిగే స్థాయికి వెళ్ళినోడు. ఎవరి ద్వారా? క్రీస్తును పట్టుకొని క్రీస్తు ముఖాన్ని ముందర పెట్టుకొని అనేక వ్యాపార లావాదేవీలు చేస్తూ క్రిస్టియానిటీని కమర్షియల్గా మార్చేసి వేల కోట్ల సంపద మీద కూర్చున్న పాస్టరు, కమ్మ పాస్టర్. ఇగో ఈయన సతీష్ కుమార్, గీనే సతీష్ కుమార్. ఈయన సామ్యుయల్ కామోజీ. ఈయన కమ్మే, ఇద్దరు కమ్మలే. క్రిస్టియానిటీ ఏమో సింపుల్గా, సాధారణంగా, ఎచ్చులకు పోకుండా బతకమని క్రిస్టియానిటీ చెప్పింది. హంగు ఆర్భాటాలకు పోకుండా, లోకరీతి ఆశలకు పోకుండా క్రీస్తులాగా సాధారణంగా జీవించండి, లోకాశలను తదించండి అంటే ఈయన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఒక బీజిఎం, ఈయన స్టేజ్ దిగుతుంటే ఒక బీజిఎం, ఈయన బైబిల్ పట్టుకుంటే ఒక బీజిఎం, బైబిల్ పట్టుకొని ప్రజలకు బోధిస్తుంటే ఒక బీజిఎం. మొత్తం మన భాష సినిమాలో ఉంటుంది కదా, భాష సినిమా కంటే ఈయన పెద్ద భాష లెక్క మొత్తం క్రిస్టియానిటీని భ్రష్టు పట్టించి ఎదిగిన ఒక వ్యక్తి కమ్మ. మీరు వీళ్ళ కులాలు చూడాలి. మాలమాదిగోళ్ళు అంటే మీకు అంత సులకన అయిపోయింది కదా. పాపం చర్చిలకు పోయి ఏదో దేవుణ్ణి మొక్కి అయ్యా మా కష్టాలు తీర్చానే అభాగ్యులు, నిస్సహాయులు మాలమాదిగలు. వాళ్ళు హిందుత్వంలో ఉన్న భక్తులే, క్రిస్టియానిటీలో ఉన్న భక్తులే. వాళ్ళకు రూపాయి ఇంటికి వచ్చేది ఏం లేదు. వాళ్ళ కన్నీళ్ళన్నీ వృధాగా ఏడతారు. వాళ్ళ పైసలు తీసుకపోయి దశమ భాగాల పేరుతోటి వీళ్ళకు పెడతారు. దశమ భాగాలతోటి ఇప్పుడు దోసుకునేది ఎవరు? ఓసీ పాస్టర్. కాబట్టి ఇక ఈయన పాల్ దినాకరన్, సామ్యుయల్ కామోజీ, ఈయనే తెల్వ మోసేస్ చౌదరి. ఈయన మోసేస్ చౌదరి. ఆఖరికి చూడు క్రిస్టియానిటీ పేర్లను ఎక్కడ తీసుకొచ్చుకున్నారు చూడు. క్రిస్టియానిటీలో కులం లేదు అంటారు కదా. ఎక్కడైతే క్రిస్టియానిటీ పుట్టిందో ఆ దేశంలో కులం లేదు, కానీ భారతదేశంలో కులం ఉన్నదానికి నిదర్శనం ఇగో ఈ మోసేస్ చౌదరి గారి పేరే. చౌదరి అంటే ఎవరు? కమ్మ. క్రిస్టియానిటీలో దిగింది కానీ కులాన్ని వదులుకోలే ఆయన. చూసినావా? క్రిస్టియానిటీలో దిగింది కానీ కులాన్ని వదులుకోలే. క్రిస్టియానిటీలో దిగింది కానీ కులాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదులుకోలే. ఈయన సామ్యుయల్ డేవిడ్. ఇట్లా క్రిస్టియానిటీలో దిగింది కానీ మోసేస్ గారు కులాన్ని వదులుకోగలేకపోయాడు పాపం. ఎందుకంటే కులం ఉన్నాయి కదా భారతదేశంలో, కులం పోదు. నువ్వు తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి దేకినా కూడా కులం అనేది భారతదేశంలో నేను విడిచిపోదు. ఇప్పుడు ఎప్పుడుగా ఎవరు దోసుకుంటాను క్రిస్టియానిటీ పేరుతోటి? ఏదో పాపం వాళ్ళ బాధలను క్రీస్తుతోటి చెప్పుకోవడానికి చర్చికి పోయి వస్తా అంటే మాలమాదిగలను అడ్డగించారే బైబుల్ వాడి వీళ్ళ దగ్గరికి పోయి ఒక్క దమ్మున మొగడు వీళ్ళ దగ్గరికి పోతే నేను దేనికంటే అనుకుంటా. బీజేపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బత్తాయిలు కానీ ఇగో గీన దగ్గరికి పోవాలి. కల్వరి సతీష్ పాస్టర్ దగ్గరికి పోయి నువ్వు చర్చి నడపొద్దు అని ఆపే దమ్ము ఏ మొగోనికి అన్న ఉంటే, బత్తాయిలలో ఏ మొగోనికి అన్న ఉంటే పోయి ఆపుర్రి. నిందలేమో మాలమాదిగలు పడాలి, అనగారిన వర్గాల ప్రజలు పడాలి, బీసీలు ఎస్టీలు పడాలి నిందలు. ఒక బైబుల్ పట్టుకొని చర్చికి పోతే కళ్ళు ఒరవలేక వాళ్ళ రిజర్వేషన్ తీసేయాలి, వాళ్ళను బీసీసీలో కలపాలంటే మరి వీళ్ళందరూ ఓసీలే. రెడ్డిలు, కాపులు, కమ్మలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉన్నారు ఈ పాస్టర్లలో. మరి వీళ్ళని కూడా తీసి ఇదే బీసీసీలో కలపాలి కదా. ఎందుకు కలుపుతలేరు? దమ్ము లేదు ప్రభుత్వాలకు, దమ్ము లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఈయన పవన్ కళ్యాణ్ గారి కాపు బిడ్డలే కదా వీళ్ళు. పవన్ కళ్యాణ్ కాపే, వీళ్ళు కాపే. పవన్ కళ్యాణ్ వీళ్ళ ఇంటికి పో, ఎట్లా క్రైస్తవంలోకి నువ్వు పోయినావు రా, హిందుత్వంలోకి రా మళ్ళని గుంజు చూద్దాం. దమ్మున్నదంతా ఆయనను ముట్టుకుంటే అబ్బో మన కులమోడు కదా పాపం 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఇడిచిపెట్టు. చంద్రబాబు నాయుడు గారు మోసేస్ పాస్టర్ గారిని మళ్ళీ మీ కమ్మ కులంలో కలపగలవా? లేకపోతే ఆయన చర్చిల దగ్గరికి పోయి మూత వేయించి రాగలవా? చెయ్యలేవు.
ఇదే అనిల్ పాస్టర్ బ్రాహ్మణ్. ఆ పాస్టర్ చర్చిలు మూయించగలవా చంద్రబాబు నాయుడు? ఒక్కొక్క బత్తాయి కుక్కలు మొరిగినట్టు మొరుగుతా అంటే మాల మాదిగోళ్ళ మీద. మాదిగ వారంటే మాలవారంటే వాళ్ళకు చులకన. ఇప్పుడు సమాధానం చెప్పాలి ఒక్కొక్కరు. వీళ్ళ కులాలు ఒక్కటి కూడా ఇలా తప్పున్నా పట్టుకొని రారు. వీళ్ళంతా ఓసీలు, కమ్మలు, కాపులు, బ్రాహ్మణులు, చౌదరీలు. ఇప్పుడు ఎప్పుడుగా ఇంకా క్రిస్టియానిటీని భారతదేశానికి వస్తే ఆదరించి క్రిస్టియానిటీలో చేరి మొట్టమొదట చర్చి ఫాదర్లు అయిందే బ్రాహ్మణులు. తెలిసి తెలియని ఎడ్డి గొర్రెలు బత్తాయిలంతా మాలమాదిగా వారి మీద విద్వేషం వెలగక్కడానికి మొదలైనలు. ఇప్పుడు మాట్లాడాలి ఒక్కొక్కరు.